హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఓడియంగం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీ, అందులోనూ క్రైమ్ హర్రర్ థ్రిల్లర్. ఇంతకంటే ఏం కావాలని మూవీ చూడడం స్టార్ట్ చేశాను. మూవీ చాలా బాగుంది కాదండి. ఒక మనిషి ఒక ఆత్మని పూజించి దేవుడిగా మార్చి ఇంకొక రూపంలోకి వెళ్ళడం ఏంటి, ఒక అమ్మాయి ప్రేమ వల్ల, అంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం అడవిలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కరికుట్టి అనే ఒక దేవుని సృష్టిస్తారు. కరికుట్టి అనే దేవునికి కల్లారి ముత్తప్పన్ అనే ఒక పేరు కూడా ఉంటుంది. ఈ దేవుని వీళ్ళు కులదైవంగా భావించి ఏ సమస్యలు వచ్చినా పూజ చేసి సమస్యను సాల్వ్ చేయమంటే సమస్య వచ్చి కరికుట్టి దేవుడు తీర్చి వెళ్తాడు. వీళ్ళు పూజ చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ముందు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. కానీ ఊర్లో కొంతమంది ప్రజలు ఆ దేవుణ్ణి చెడ్డ విషయాలకు ఉపయోగించడం వల్ల ఒక మనిషిపై ఇంకో మనిషికి ఉండే కోపాలు, కక్షలు ఇవన్నీ తీర్చుకోవాలని చేతబడులు చేసి దేవుడి నుంచి వచ్చే శక్తిని వీటికి ఉపయోగించడం వల్ల ఇలాంటి విషయాలన్నీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో ఇదంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. ఇదంతా నిజంగానే జరిగిందా లేదా అబద్ధం అనేది కూడా తెలీదు. కట్ చేస్తే ఒక అందమైన పల్లెటూరు అండి. వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతూ ఉంటారు. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ విలేజ్ మొత్తం. వేలు అనే ఒక అతను ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కుస్తీ నేర్పిస్తూ ఉంటాడు. ఇతనే మాస్టర్. ఒక రకంగా ఇతనే మన మూవీలో హీరో. వేలు దగ్గరికి ఆ ఊర్లో జమీందారు కూతురు కూడా వస్తుంది. ఇదిలా ఉంటే వేలు కూతురు ఆ ఊరి జమీందారు కొడుకు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. జమీందారు కొడుకు పేరు రవి, ఆమె పేరు జనని. రవి ఇంటికి వెళ్ళేటప్పుడు జనని ఒక ప్లేస్ పిలిచి ఇక్కడ ఎవరు లేదు కదా, మనం ఇక్కడ ప్రేమించుకుంటామని ప్రేమించుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి రాజేష్ అనే ఒక అతను వస్తాడు. రాజేష్ జననిని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటాడు. రవి జనని వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం రాజేష్ కి అస్సలు నచ్చదు. దీంతో రవి మీద కోపంతో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే రాజేష్ వాళ్ళ నాయన వచ్చి ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు అంటే, అది నాన్న నీకు తెలుసు కదా నేను జననిని ప్రేమిస్తున్నాని, కానీ వాడెవడో జమీందారు కొడుకు వచ్చి ఆమెను వలలో పడేసి ప్రేమించేటట్లు చేసుకున్నాడు. జనని నాకే కావాలి నాన్న అని ఏడుస్తూ వెళ్తాడు వాళ్ళ నాన్నతో. కట్ చేస్తే ఆ ఊరి జమీందారు వేలుని పిలిపించి, చాలా రోజులుగా మా ఇంట్లో దొంగతనం జరుగుతోంది. వారసత్వంగా మా తాతల కాలం నుంచి వస్తున్న నా సంపద మీద ఎవరి కన్నో పడింది, ఎలాగైనా దొంగను నువ్వు కనిపెట్టాలని వేలుతో చెప్తాడు. జమీందారు పక్కనున్న సురేష్ అనే ఒక వ్యక్తి జమీందారు పక్కనే ఉండి, ఏంటండి దొంగని ఇతను పట్టడం ఏంటి, ఇతను మొహం చూస్తే దొంగలు పట్టేవాడిలా కనిపిస్తున్నాడా, వీడే ఒక దొంగలా ఉన్నాడని నవ్వుతాడు. దాంతో జమీందారు ఊరుకోమని, ఈ పని నువ్వే చేస్తావని నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా దొంగనెవరో కనిపెట్టని వేలుతో చెప్తాడు. ఆ తర్వాత వేలు అడవి లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే సడన్ గా కొంతమంది అక్కడున్న సంపద మొత్తం దొంగిలించడానికి వస్తారు. దాంతో వేలుకు అర్థమవుతుంది జమీందారు ఇంట్లో అండ్ తనకున్న సంపదను దొంగిలించడానికి వీళ్ళే వెళ్తున్నారని. రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకొని జమీందారుకి అప్పగిస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దొంగలు ఎవరో కాదు, జమీందారు పక్కనే రైట్ హ్యాండ్ గా ఉంటాడు కదా సురేష్, అతనే దొంగతనం చేసింటాడు. ఇంతకు ముందు వేలుకి పని అప్పగిస్తే నవ్వావు కదరా అని జమీందారు వాళ్ళందరినీ తాడుతో కట్టేసి మరీ కొడతాడు. ఇలా ఎలా చేశారా, నమ్మక ద్రోహం చేశారని. కట్ చేస్తే జనని రవి ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటూ జనని రవితో ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను, నేను ఎప్పటికీ వదులుకోనని అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ ఉంటే ఇంకోవైపు జమీందార్ రైట్ హ్యాండ్ సురేష్ కి రవి మీద ఫుల్ కోపం వస్తుంది. నన్నే పట్టిస్తాడా దొంగగా, ఇప్పుడు వాడంతా చూస్తాను నేను. వాళ్ళ మనుషులతో చెప్పి ఈ అమావాస్య రోజు రాత్రి అడవి మధ్యలో కరికుట్టిని పూజించడానికి వాడు వస్తాడు, ఆ టైంలో వాడిని వేసేయాలని అంటాడు. మూవీ స్టార్టింగ్ లో కరికుట్టిని కొంతమంది ప్రజలు పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత కరికుట్టి దేవుణ్ణి చెడు విషయాలకు ఉపయోగించుకుంటారు. చివరికి మొత్తం అంతమైపోతారు. వాళ్ళల్లో వచ్చిన వారసుడే వేలునే వీళ్ళ వారసుల్లో చివరి వాడు. ఇంకెవరు బ్రతికలేరు, వేరు మాత్రమే బ్రతుకున్నాడు. ఫైనలీ అమావాస్య రోజు వచ్చింది. సురేష్ అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి 12 గంటలైంది. ఆ టైంలో వేలు ఎవరికి తెలియకుండా ఒక్కడే స్నానం చేసి పట్టు పంచ కట్టుకొని ఒక ప్లేస్ లో వెళ్ళి దీపాలు అంటించి ఒక బొమ్మని పెట్టి ఆ దేవుణ్ణి పూజిస్తాడు, కరికుట్టి దేవుణ్ణి. అయితే వేలు మీద అటాక్ చేయడానికి సురేష్ మనుషులు అక్కడికి వస్తూ ఉంటే వేలు వైపు చూస్తుంటే వేలు దగ్గర ఒక తెలియని పవర్ ఉంటుంది. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తారు. అసలు వీళ్ళ పూర్వీకులు ఎలా కరికుట్టి దేవుణ్ణి సృష్టించారని. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే రాయన్ అనే ఒక పర్సన్ ఇప్పుడు ఎలాగైతే ఉందో అప్పట్లో కూడా కుస్తీ పోటీలు జరిగేది. రాయన్ అండ్ అతని ఫ్రెండ్ ధనుష్ వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరూ కలిసి ఒకరిపై ఒకరు పోటీ పడి గొడవ పడుతుంటే సరిగ్గా అప్పుడే అక్కడికి మాయ అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూడంగానే మన రాయన్ ఆ అమ్మాయి ముందు మనం ఓడిపోతే చూడడానికి చాలా బాగోదని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆటలో గెలుస్తాడు ధనుష్ ను ఓడించి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏంట్రా రాయన్ ఓడిపోతూ ఉన్న టైంలో అలా ఎలా గెలిచావరా అంటే అది మాయ వచ్చింది కదా, మాయ కళ్ళ ముందు నేను ఓడిపోతే బాగోదు కదా అందుకనే గెలిచాను, నువ్వేం బాధపడకు ధనుష్ ఇంకోసారి కావాలనే నీ దగ్గర ఓడిపోతానులే, ఇదంతా మాయ కోసమే చెప్తాడు. దీని ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏంటంటే మాయ అంటే రాయన్ కి చాలా ఇష్టం, ప్రేమిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలనుకునే ఆ రోజు రాత్రి వీళ్ళ ఊర్లో ఒక కొండ పైన వెలుతురు కనిపిస్తుంది. వీళ్ళందరూ చూడడానికి వెళ్తారు. అందరూ వెళ్ళి దీపం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొండపైన. అక్కడ కూడా రాయన్ మాయని చూస్తూ సైడ్ కొడుతూ ఉంటాడు. మాయాకి అర్థమవుతుంది రాయన్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడని. మాయాకి ఒక చెల్లి ఉంటుంది, చెల్లి పేరు చిన్ని. చిన్ని ఇక్కడికి వచ్చినదు ఎందుకంటే తనకి పీరియడ్స్ కాబట్టి అక్క దేవుడి దీపం చూడడానికి నేను ఎందుకు ఈ టైంలో, నువ్వు ఒక్కడివే వెళ్ళి రాని మాయను పంపించుంటుంది. కొండపై వెలుగును చూసిన తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. మాయా కూడా రాయన్ని చూస్తూ రాయన్తో మాట్లాడాలనుకుంటుంది కానీ ఇద్దరికున్న మొహమాటం వల్ల మాట్లాడుకోలేకపోతారు. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే మాయ వాళ్ళ చెల్లి చిన్నిని ఎవరో పాడు చేసి చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ ఎవరిదో కాదు ఆ ఊరి జమీందార్ది. అప్పుడే మాయకు అర్థమైంది ఏంటంటే తన చెల్లి చిన్నిని పాడు చేసి చంపింది ఆ ఊరి జమీందారే అని. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ చెల్లిని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని జమీందార్ ఒక ప్లేస్ లో కళ్ళు తాగుతూ ఒంటరిగా పడుకుని ఉండిపోతే మాయ ఎవరికీ తెలియకుండా అతని ఒంటి మీద కిరోసిన్ పోసి కాల్ చేసి వచ్చేస్తుంది. దాంతో నెక్స్ట్ డే ఊరు మొత్తం దీని గురించే మాట్లాడుకుంటారు. జమీందార్ ఫ్యామిలీ మొత్తం ఊరి దగ్గరకు వచ్చి ఊర్లో ఉన్న సామాన్యులను కొడుతూ ఉంటారు. మీలో ఎవరో ఒకరు ఈ పని చేశారు, జమీందారుని చంపేశారు, ఎవరు చంపారో చెప్పండి లేదా మీ అందరి ప్రాణాలను తీసేస్తామని అందరినీ కొడుతూ రక్తం వచ్చేటట్టు టార్చర్ చేస్తూ ఉంటే మాయ బాధపడుతూ రాయన్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసింది నేనే నా చెల్లి చిన్నిని అతను పాడు చేసి చంపినందుకు వెళ్ళి తగలబెట్టి వచ్చాను, నా వల్ల వీళ్ళందరూ కష్టపడుతున్నారు, వెళ్ళి చెప్పేస్తాను, నన్ను చంపేస్తారని అంటే రాయన్ ఎందుకు వద్దొద్దు నువ్వు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, నువ్వే చంపావని కన్ఫర్మ్ అయితే నిన్నే కాదు మన వాళ్ళందరినీ చంపేస్తారు వాళ్ళు, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయని మాయాని మోటివేట్ చేసి మాయకి ధైర్యంగా ఉంటాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ మాయా రాయన్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఫ్యామిలీగా మారుతారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందే వీళ్ళు ఫిజికల్ గా కలిసి ఉన్న వల్ల ముందుగానే మాయా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఉంటారు. హ్యాపీగా జరిగిందంతా మర్చిపోయి మాయా రాయన్ వీళ్ళిద్దరూ బ్రతికేస్తుంటే సడన్ గా ఒకరోజు రాయన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఉంటే వాళ్ళ నాన్న వచ్చి ఏడుస్తూ జమీందారు ఫ్యామిలీస్ కి మాయనే జమీందారు చంపిందని తెలిసిపోయింది, నాకు మాయని ఏం చేస్తారో అని భయంగా ఉందని ఏడుస్తూ చెప్తే రాయన్ ఎలాగైనా మాయని కాపాడాలని అక్కడికి వెళ్ళేసరికి మాయని ఆల్రెడీ జమీందారు ఫ్యామిలీ వాళ్ళు కత్తితో పొడిచి చంపేసింటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చూడకుండా చాలా దారుణంగా. మాయ చనిపోవడంతో మాయ శవాన్ని ఎత్తుకుంటూ ఏడుస్తూ ఒక ప్లేస్ లో వెళ్ళి పాతి పెడతాడు. మాయని మాత్రమే కాకుండా ఆ ఊర్లో మిగతా వాళ్ళని కూడా జమీందారు ఫ్యామిలీ వాళ్ళు చంపేస్తూ వస్తారు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలా సామాన్యులందరినీ ఇంత ఈజీగా చంపేస్తున్నారు, వీళ్ళని శిక్షించే వాళ్ళే లేరా, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా అని గట్టిగా అరిచి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫుల్ సాడ్ అయిపోతాడు. రాయన్ వాళ్ళ నాన్నని కూడా చంపేస్తారు, వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది, భార్య మాయ కూడా చనిపోయి ఉంటుంది. ఇప్పుడు రాయన్కి ఎవ్వరూ లేరు, ఒంటరిగా మిగిలిపోతాడు. అలా అడవి మధ్యలోకి వెళ్ళి తన భార్య సమాధి దగ్గరికి వెళ్ళి అందులో కొంత మట్టిని తీసుకెళ్లి ఒక బొమ్మ చేసి ఈ బొమ్మకి ప్రాణం ఇద్దామని కరికుట్టి అనే ఒక దేవుణ్ణి సృష్టిస్తాడు. ఆ బొమ్మకి పూజలు చేసి కొంత రక్తాన్ని సమర్పిస్తే ఇదిగో నాకు సాయం చేయాలి, సామాన్యులందరూ చనిపోతూ ఉన్నారు, ఎలాగైనా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి, హత్యలన్నీ ఆగాలంటే ఫస్ట్ వాళ్ళని చంపాలి, ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయాలంటే తను చేస్తున్న పూజ సరిపోదు, ఇంకా ఏదో ఆ విగ్రహానికి ఇవ్వాలి. దాంతో అతను ఏం చేస్తాడంటే చేతబడి చేసి జమీందారు ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఆ అమ్మాయిని వశీకరణం చేసుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి నేరుగా ఇతని దగ్గరికి వచ్చి పూజలో కూర్చుంటుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉపయోగించి కొన్ని రకాల పూజలు చేసి ఇంకా శక్తిని సంపాదించుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ఉమెన్ చనిపోతుంది. కానీ పోస్ట్ మార్టం చేసినా కూడా ఎలా చనిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఫైనల్ గా ఇలాంటి పూజలు చేసినందుకు రాయన్ కి ఒక సూపర్ పవర్ దొరుకుతుంది. అదేంటంటే అతని శరీరాన్ని మార్చుకోవచ్చు, వేరొక రూపంలోకి అతను వెళ్ళిపోవచ్చు. ఆవుగా,
కుక్కగా అతను ఏం అవ్వాలనుకుంటాడో ఆ రూపంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ సూపర్ పవర్ రాయన్కి వచ్చిన తర్వాత కేవలం మంచి కోసం మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. మంచి కోసం మాత్రమే దీని గురించి ఆలోచించుకుంటూ ఒక ప్లేస్ లో కూర్చుని ఉంటే అక్కడ ఒక ఉమెన్ వచ్చి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ అమ్మాయి పేరు సంధ్య. సంధ్య దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏమైంది నీకు, సూసైడ్ చేసుకుంటున్నావు అని అంటే ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం చేయమంటావు, జమీందార్ ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మ నాన్నల్ని క్రూరంగా చంపేశారు, నేనే వాళ్ళ ఊర్లో దొంగతనం చేశానని, ఇప్పుడు నన్ను కూడా బంగారం దొంగిలించానని చంపేస్తారు, వాళ్ళు చంపేంత వరకు నేనెందుకు ఆగాలి, నేనే సూసైడ్ చేసుకొని చనిపోతానని ఏడుస్తూ ఉంటే రాయానికి సంధ్య సిచ్యువేషన్ అర్థమయ్యి సంధ్యని దగ్గరికి తీసుకొని ఇదిగో నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు నాకు సాయం చెయ్యి, వాళ్ళపై రివెంజ్ మనమిద్దరం కలిసి తీసుకుందామని పూజ గురించి చెప్పి సంధ్యని కూడా తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టి పూజ చేస్తాడు. ఇప్పుడు ఒక ఎనుము రూపంలో వెళ్ళి వాళ్ళని చంపేసి వస్తాను నేను, కానీ నేను తిరిగి మనిషిలా మారాలంటే నా మీద పసుపు నీళ్ళు చల్లాలి, పసుపు నీళ్ళు చల్లడానికి ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి నువ్వే అవు సంధ్య, నాకు ఎలాగైనా హెల్ప్ చేయని చెప్తే సంధ్య జరిగిందంతా అర్థం చేసుకుని వాళ్ళపై రివెంజ్ తీసుకోవడానికి రాయన్ చెప్పిన దానికల్లా ఓకే చెప్పి రాయన్ని ఈ సూపర్ వల్ల ఎనుముగా మారుస్తుంది. ఆ తర్వాత రాయన్ ఎనుముగా మారి ఫస్ట్ నేరుగా జమీందార్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని క్రూరంగా చంపేస్తాడు. ఫస్ట్ ఒక అతన్ని అడవిలోకి వచ్చినందుకు. ఆ తర్వాత రాయన్కి ఎవరు లేకపోవడంతో సంధ్యకు ఎవరు లేకపోవడంతో రాయన్ సంధ్య వీళ్ళు ఒకరికొకరు దగ్గర అవుతారు, ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు, కానీ ప్రేమించుకోరు. వీళ్ళిద్దరి మధ్య అదో టైప్ రిలేషన్. కొన్ని రోజుల తర్వాత రాయన్ సంధ్యతో మీ అమ్మ నాన్నలు చంపిన వాళ్ళని నేను చంపుతాను, నన్ను ఎనుముగా మార్చు, తర్వాత పసుపు నీళ్ళు చెల్లని తనతో చెప్పి వెళ్తే సంధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఆవుగా మారి వాళ్ళని కూడా చంపొస్తాడు. రాయన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి రాయన్ సంధ్య వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే సంధ్య ఒక నిజం బయట పెట్టేస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సంధ్య నిజంగానే జమీందారు ఫ్యామిలీ దగ్గర బంగారం దొంగతనం చేసి వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆ నగలని వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకుని చూస్తామని చూసింటుంది, కానీ వేసుకున్న తర్వాత తిరిగి నాకు తీయాలనిపించలేదు, అందుకనే నేను దొంగిలించుకొని వచ్చానని జరిగిందంతా రాయన్తో చెప్తే రాయన్ సంధ్య మీద కోప్పడి తప్పు జరిగిపోయింది, ఇది చాలా ఘోరమైన తప్పు, నా దేవుడికి అన్యాయం చేసావు, నువ్వు మంచి పనులకే ఉపయోగించాలన్న కరికుట్ట దేవుణ్ణి అనవసరంగా అపవిత్రం చేశావని సంధ్య మీద కోప్పడి నువ్వు పాపం చేసి నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను చంపాలనుకున్నారు, నిన్ను చంపడంలో తప్పే లేదని కోపడుతూ ఉంటే సంధ్య నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానండి అని అంటుంది. అతన్ని హగ్ చేసుకుని పెళ్లి చేసుకోమని. సంధ్యని ఏదైనా చేద్దామనంటే సంధ్య ప్రెగ్నెంట్ అవడంతో రాయన్కి ఏం చేయలేని పరిస్థితి. తన కడుపులో రాయన్ బిడ్డ పెరుగుతుంది కాబట్టి దాంతో రాయన్ ఏం చేస్తాడంటే నేరుగా అడవిలో ఆ ప్లేస్కి వెళ్ళి విగ్రహానికి పూజ చేసి రక్తపు చుక్కని నైవేద్యంగా పెట్టి చూడండి నేను మిమ్మల్ని తప్పుడు పనులకు ఉపయోగించుకున్నాను, మంచి కోసమే నేను నిన్ను సృష్టించాను కానీ ఇలాంటి పని కాదు, దీనికి నేను క్షమాపణ చెప్తూ నన్నే మీకు నైవేద్యంగా ఇచ్చేస్తున్నాను, నేనే చనిపోతాను, నా ప్రాణాలు తీసుకోండి అని క్షమించమని అడిగి ఆ దేవుణ్ణి. అతను ప్రాణాలు తీసుకుంటాడు. ఆ తర్వాత సంధ్యకు పుట్టిన బిడ్డే. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో వేలు వాళ్ళ వారసత్వంలో ఇప్పుడు మిగిలినది కేవలం వేలు మాత్రమే. వేలు వాళ్ళ అమ్మ కూడా కొన్ని రోజులకు ముందే చనిపోయి ఉంటుంది. వేలు కూతురు జనని రవి అని ఒక అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది కదా, జమీందారు కొడుకునే. అతన్ని కలుస్తూ ఉంటే ఈ విషయం రాజేష్ తెలిసి రాజేష్ రవి దగ్గరికి వెళ్ళి గొడవ పడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది. సరిగ్గా అప్పుడే రాజేష్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఎందుకు నాన్న అలా కొడుతున్నావు, వాళ్ళ నాన్నకు తెలిసి ఇంకేమైనా ఉందా అంటే నా జననీనే ప్రేమిస్తున్నాను నాన్న వీడని అతని మీద కోపడతాడు. ఎంత చెప్తున్నా కూడా రాజేష్ మళ్ళీ జనని గురించే ఆలోచిస్తుండడం రాజేష్ వాళ్ళ నాన్నకి నచ్చదు. చేస్తే రవి జనని వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా కలిసే ప్లేస్ లో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటుంటే సడన్ గా జననిని పైనుంచి ఎవరో కింద తోసేటట్టు రవి కనిపిస్తుంది. రవి వాళ్ళ నాన్న జమీందార్కి ఈ విషయం తెలిసి వాళ్ళ మనుషులు పంపించి నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా, చిన్న స్థాయి అమ్మాయిని, ఆ అమ్మాయిని చంపేసి నా కొడుకుని తీసుకురండి అని చెప్పింటాడు. ఆ అమ్మాయిని కిందకి తోసేయడంతో జనని చనిపోతుంది. జనని అర్ధరాత్రి అయినా ఇంకా ఇంటికి రాకపోవడంతో వేలుకు భయం వేసి ఎలాగైనా తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి, తనని కాపాడాలని ఇప్పుడు జమీందార్ దగ్గరికి వచ్చి అయ్యా పొద్దున్నుంచి నా కూతురు కనిపించట్లేదు, ఎలాగైనా మీరే వెతికి పెట్టండి అని చెప్తాడు. దాంతో జమీందారు కంగారు పడుకు వేలు, మీ కూతురు జననీనే కదా, చాలా మంచి అమ్మాయి, ఎక్కడికి వెళ్ళుండదులే, ఎక్కడో దారి తప్పిపోయి ఉంటుంది అడవి మధ్యలో, వెతుకుతామని వాళ్ళ మనుషులు పంపిస్తాడు. కానీ అతనే జననీని చంపేసింటాడు. ఈ విషయం పాపం వేలుకి ఇంకా తెలియదు. జమీందారు కొడుకు రవికి జనని చనిపోయిన విషయం తెలిసి వాళ్ళ అమ్మా నాన్న ఎంత ఇంట్లోనే అణిచిపెట్టడానికి చూసినా
కూడా రవి వినిపించుకోకుండా ఇంతకుముందు జనని చనిపోయిన ప్లేస్కి వచ్చి పైన నుంచి జనని అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత అతను కూడా కింద పడిపోయి చనిపోతాడు. జనని చనిపోయింది అండ్ రవి చనిపోయాడు. వీళ్ళిద్దరూ చనిపోయిన విషయం ఇద్దరు ఫ్యామిలీస్కి తెలుస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్లే చనిపోయారని అందరూ అర్థం చేసుకుని వేలు ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ తన కూతురు జనని గుర్తొస్తూనే ఉంది. నిజంగానే తను చనిపోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని తెలుసుకోవడం కోసం వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిన రాజేష్ని పిలిచి, చూడు రాజేష్, నీకే వాళ్ళ గురించి ఏమైనా తెలిసిండాలి, నీకేం తెలుసో చెప్పానంటే వాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ హత్య నేను చేయలేదని అంటాడు. నువ్వు చేసావని చెప్పలేదురా, అయినా నువ్వు ఇంత కంగారు పడుతున్నావు అంటే నువ్వు ఏదో దాస్తున్నావు, చెప్పరా ఏం దాస్తున్నావు అని రాజేష్ని కొడితే రాజేష్ భయపడి జరిగిందంతా చెప్పేస్తాడు. రాజేష్ వాళ్ళ నాన్నే రవిని చంపేసింటాడు. రాజేష్ వాళ్ళ నాన్నని ఇదంతా ఎందుకు చేసావనంటే జమీందార్ రైట్ హ్యాండ్ సురేష్ చేయమన్నాడని చెప్తాడు. సురేష్ అండ్ రాజేష్ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ కలిసే రవిని జనని చంపింటారు. దీంతో వీళ్ళ నేనేం చేయలేకపోతున్నానని రాయన్ ఏం చేశాడంటే తను ఎంతగానే పూజించే కరికుట్టి దగ్గరికి వెళ్ళి కూతుర్ని పాతి పెట్టిన ప్లేస్ లో మట్టిని తీసుకెళ్లి బొమ్మని క్రియేట్ చేసి జమీందార్ ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని వశీకరణం చేసి అక్కడికి పిలిపించి ఇంతకు ముందు వాళ్ళ పూర్వీకుల్లాగా సూపర్ పవర్ ని పొందుతాడు. ఎద్దుగా మారి అండ్ ఆవుగా మారే పవర్ ని. ఇదంతా చేస్తున్న రాజేష్ వాళ్ళ నాన్న అండ్ జమీందార్ రైట్ హ్యాండ్ సురేష్ ని వీళ్ళందరూ ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు, ఎవరు చంపుతున్నారు వీళ్ళందరినీ. అందులో ఒక అతను ఓడియన్ ఇదంతా చేస్తున్నాడు అని చెప్తాడు. వాళ్ళ కులదైవం ఇప్పుడు ఓడియన్ గా పేరు పొందింటుంది. చివరకు వేలు చేసిన పూజ వల్ల జమీందారు కూడా చనిపోతాడు. ఆవుగా మారి అతన్ని చంపేస్తాడు. మంచి చేయడానికి సృష్టించిన కరికుట్టి దేవుడు ఇప్పుడు ఓడియన్ గా మారి ఓడియన్ ని ఎవరైతే తప్పుడు పనులకు ఉపయోగించుకుంటారో వాళ్ళనే ఈ దేవుడు మింగేస్తుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.